నమస్తే. ప్రస్తుతం గోల్కొండ బోనాలు చూడడానికి ఆచార్య గారు బీజేపీ సీనియర్ నాయకులు ఆచార్య గారు వచ్చి మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న ఎట్లా అనిపిస్తుంది అన్న ప్రతి ఇయర్ ఈ ఇయర్ ఏమైనా డిఫరెన్స్ కానీ ఎట్లా? గోల్కొండలో వెలిసినటువంటి జగదాంబిక అమ్మవారి ఉత్సవాలు అత్యంత భారీ వైభవోపేతంగా హిందూ బంధువులందరూ కూడా జరుపుకోవడం చాలా సంతోషం. ముఖ్యంగా తొలి బోనం కుమ్మర్లు ప్రజాపతి మొల్ల ప్రజాపతి ఏదైతే జాతికి సంతతి ఉన్నదో వాళ్ళు తొలి బోనం 500 బోనాలతోటి అమ్మవారికి బోనం ఎత్తడం జరిగింది. నిజంగా హైదరాబాద్లోనే తొలి బోనాల పండుగ ప్రారంభోత్సవం. ఇక నేటి నుంచి ఈ యొక్క బోనాల ఉత్సవాలు హిందూ సాంప్రదాయం ప్రకారం హిందూ జాతి అంతా కూడా ఒక్కటై కులమత వర్గ వర్ణ విభేదాలు లేకుండా అందరూ కలిసిమెలిసిగా ఈ హిందూ జాతి ఒక్కటై బోనాల ఉత్సవాలని నిర్వహించుకోవడం జరుగుతున్నది. ఈ ఏటా కూడా పెద్ద ఎత్తున భారీ సంఖ్యలో గోల్కొండ ఉత్సవాలకు ప్రజలందరూ కూడా తరలి వస్తున్నారు. ఇంకా ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాట్లలో కొంత అక్కడక్కడ విఫలంగా అనిపిస్తున్నా సరైన శ్రద్ధ వహించి ప్రభుత్వము ఇంకా మంచి ఏర్పాట్లు చేసి ఈ ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగానే ఈ ఉత్సవాలకు ఒక ప్రత్యేకత ఉంది. కాబట్టి దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వం పైన ఉంది. ఏదైతే ఈ ప్రభుత్వం ఈ ఉత్సవాలని పెద్ద ఎత్తున ఇంకా నిధులు కేటాయించి ఈ ఉత్సవాలని బ్రహ్మాండంగా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి ఈ ఉత్సవాల్లో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా బ్రహ్మరాంబిక అమ్మవారు ఆశీర్వాదం ఇచ్చి జగదాంబిక అమ్మవారి ఆశీర్వాదం ఇచ్చి మరి ప్రజలందరినీ కూడా సుఖశాంతులతో ఉండాలి. ఈ తెలంగాణతో పాటు భారతదేశం అంతా కూడా సుభిక్షంగా సుఖశాంతులతో ఉండాలని చెప్పి అమ్మవారిని కోరుకోవడం జరుగుతుంది.